హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మన విజయ్ దేవరకొండ గారు హీరోగా, అదేవిధంగా భాగ్యశ్రీ హీరోయిన్గా సితారా ఎంటర్టైన్మెంట్స్పై గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్లో విడుదలైనటువంటి చిత్రం కింగ్డమ్. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అంచనాలు అనేది అమాంతం పెరిగిపోయాయి. మామూలుగా కాదు, అంత బాగుంది ట్రైలర్. అందుకు సినిమాని ఫస్ట్ రోజు వెళ్ళి రావడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉంది అనిపించింది అనేది మీకు ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాము. నా మైండ్కి నాకు ఏదనిపించింది అదే చెప్తాను, ఓకేనా? మీకు ఎలా అనిపించింది అనేది చూసి కామెంట్ చేయండి. చూడకపోతే మీరు చూసిన తర్వాత కామెంట్ చేయండి, ఓకేనా? ముఖ్యంగా ఈ సినిమా స్టార్టింగ్ 1920లో మన శ్రీకాకుళంలోని అక్కడ ఒక సంథింగ్ ఒక మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అక్కడ స్టార్ట్ అవుతుంది సినిమా. సీన్ కట్ చేస్తే మళ్ళీ తర్వాత మన ప్రజెంట్ డేస్కి కన్వర్ట్ అవుతుంది సినిమా. ఇంకోటి హీరో సూరి పాత్ర, అదేవిధంగా హీరో సూరి అన్నగా శివ పాత్ర, వీళ్ళిద్దరి మెయిన్ అన్నదమ్ముల అనుబంధాన్ని చిత్రంలో చక్కగా తెరకెక్కించే ప్రయత్నం చేసిన డైరెక్టర్ గారు. 18 సంవత్సరాల కింద సూరి వాళ్ళ అన్న శివ తన తండ్రిని చంపి పారిపోతాడనమాట. అది ఎక్కడికి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత తన అన్న అంటే చాలా ఇష్టం అనమాట తమ్మునికి. తన తమ్ముడు పెద్దగా అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల స్పైగా ఆయన ఉన్న ప్రాంతంలోకి వెళ్తాడనమాట. పోలీసులో ఉన్నత అధికారులు పంపిస్తారు అక్కడికి. అక్కడ వలన ఏ పరిస్థితిలో ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ దివి ఉంటుందన్నమాట శ్రీలంక, అక్కడ పరిస్థితులు ఏంటి. అక్కడికి వెళ్ళిన తర్వాత స్పైగా వెళ్ళిన విజయ్ దేవరకొండ గారు అక్కడ ఫైనల్గా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, అక్కడ రాజు ఎలా అయినాడు, కింగ్డమ్కి ఏ విధంగా రాజు అయినాడు అనేది, ఆ తెగకి అక్కడ ఎలా సెట్ అయినాడు అనేది సినిమా స్టోరీ. సింపుల్గా చెప్పాలంటే ముందుగా సినిమాలో ప్లస్ గురించి మాట్లాడుకుందాము. ఈ సినిమాలో ప్లస్ వచ్చేసి ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, విజువల్స్, అదేవిధంగా బీజిఎం. సినిమా ఇంకోటి ఎక్కడ కానీ గ్రాఫిక్స్ లేదండి సినిమాలో. మొత్తం రియల్ లొకేషన్స్లోనే వెళ్ళి తీయడం జరిగింది. ఇదే విషయాన్ని ఆల్రెడీ వాళ్ళు చెప్పడం జరిగింది చాలాసార్లు ప్రెస్ మీట్స్లో. చాలా బాగుంది, పిక్చరైజేషన్ చాలా బాగుంది. అదేవిధంగా బీజిఎం, అదేవిధంగా ఒక సాంగ్ మన ట్రైలర్లో వినిపించింది కదా, అది చాలా అంటే చాలా బాగుంది. మన సినిమా కొంచెం డల్ అయినప్పుడు కూడా మన అనిరుద్ధ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని పైకి లేపడం జరిగింది. యాజ్ యూజువల్గా ఇంకొకటి విజయ్ దేవరకొండ గారు కూడా ఆయన నటన ఈ సినిమా చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే చాలా అంటే చాలా ఆయన గెటప్ కూడా చాలా కొత్తగా చాలా బాగుంది. చాలా అంటే చాలా కష్టపడినారు ఈ సినిమా కోసము. ఎందుకంటే గత చిత్రాలు అంటే అనుకున్నంత విజయం సాధించలేదు కాబట్టి చిత్రం చాలా కష్టపడినాడు. ఆయన కష్టం తెరపైన మనకు కనిపిస్తుంది. సినిమాలో అయితే చాలా ఎంత పర్ఫార్మెన్స్ అయినా అంత పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. మనకి ఆ కష్టం కూడా చూస్తాము. ఆయన ఓకే, ఇబ్బంది ఏం లేదు ఆయన గురించి. ఆయన గెటప్ కానీ లుక్స్ కానీ చాలా బాగుంది. ఇంకోటి హీరోయిన్ పాత్ర వచ్చేసి మనకు మైనస్. ఎందుకంటే ఆమె హీరోయిన్ భాగ్యశ్రీ అంటే కొంచెం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాము. ఎందుకంటే లాస్ట్ సినిమా ఒకటి వచ్చింది రవితేజ గారితో. ఈ సినిమాలో ఆమె ఏదో ఒక చిన్న క్యారెక్టర్ అంతే, అంతకుమించి హీరోయిన్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి అయితే ఏం లేదు. అదేవిధంగా ముఖ్యంగా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిందే డైరెక్టర్ గారు గౌతమ్ తిన్ననూరి గారు. మళ్ళీ రావా అంటే జెర్సీ ఇది ఒక్క సినిమా చాలండి ఆయన గురించి, ఆయన కెపాసిటీ ఏంది, ఆయన స్థాయి ఏంది, ఆయన డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి. అందుకే ఆయన కోసం చాలా మంది ఈ సినిమాకి వెళ్ళారనడంలో కూడా సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఒక్క సినిమా ట్రైన్ సీన్లో అది ఉంటుంది జెర్సీలో, ఆ సీన్ చాలు, ఆ సినిమా ఒక్కటి చాలు. అంతకు మళ్ళీ రావా ఆయన తీసిన 2 సినిమాలు కానీ జెర్సీతో ఆయన ఓవర్ నైట్ స్టార్ అయిపోయినాడు. ఆయన డైరెక్షన్ గురించి కూడా మాట్లాడాలి. ఆయన చాలా దాన్ని ఏమంటారు, చాలా రీసెర్చ్ చేసి సినిమా గురించి, ఆ లొకేషన్ ప్రతి చోట జాగ్రత్త పడి సినిమాని అయితే ఆయన లెవెల్గా ఆయన అనుకున్నంతకన్నా బాగా తీయడానికి ప్రయత్నం చేసినాడు. కానీ ఎందుకో ఈ సినిమా విషయంలో ఆ స్క్రీన్ ప్లే అనేది కానీ, ఆ స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ చాలా అంటే దాన్ని ఏమంటారు, ఆ స్టోరీ స్క్రీన్ ప్లే కానీ ఆ కథనం కూడా చాలా కొంచెం అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము ఈ నెక్స్ట్ సీన్ జరుగుతుంది, నెక్స్ట్ సీన్ జరుగుతుందని చెప్పి. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను మా ఫ్రెండ్ కూడా డిస్కషన్ చేసుకుంటున్నాం. కానీ సీన్ నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి, అదే అంటే సినిమా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తామన్నమాట. అదే విధంగానే ఉంది. కొన్ని బ్రదర్ సెంటిమెంట్ని, ఎలివేషన్స్ని కొంచెం చాలా బలంగా చూపించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇంకేం చెప్పాలి, డైరెక్టర్గా ఈ సినిమా స్క్రీన్ ప్లే కొంచెం తడబడినారేమో అనిపించింది నాకైతే పర్సనల్గా. ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అనిపించింది నాకు, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ గారు కూడా సూర్యదేవర నాగవంశీ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆ సినిమా చాలా రిచ్గా తీయడం జరిగింది. చూసినంతసేపు సినిమా విజువల్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. రియల్గా శ్రీలంకకే వెళ్ళి షూట్ చేసినారంటే అర్థం చేసుకోండి, చాలా సినిమా న్యాచురల్గా ఉంటుంది. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ అనిరుద్ధ్ గారి గురించి మాట్లాడుకున్నాము. ఇంకా సినిమా టోటల్ ఓవరాల్గా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడాలి అనుకుంటే కంపేర్ టు సెకండ్ హాఫ్ చూస్తే ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కొన్ని సీన్స్ ఎందుకు అనిపిస్తుంది, ప్రీ క్లైమాక్స్ కొంచెం ఓకే అంతే. ఇంక వెంకటేష్ అనే కేరళ ఆయన విలన్గా నటించడం జరిగింది. చాలా క్రూయాలిటీ ఉంటుంది ఆ పాత్రలో, ఓకే. కానీ విజయ్ దేవరకొండ గారికి సెట్ అంటే సరిపోయేంత పర్సనాలిటీ అయితే లేదు, కానీ యాక్టింగ్ అయితే బాగా చేసినాడు, ఆ విషయంలో ఒప్పుకోవచ్చు, ఓకేనా. సినిమాలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ పరిధి మేరకు నటించడం జరిగింది. కానీ ఈ సినిమాలో ఒక పెద్ద మైనస్ ఏమంటే ఒక ఛత్రపతి, ఆ విధంగా మొన్న వచ్చిన రెట్రో, ఇంకా కొన్ని కేజీఎఫ్, ఇవన్నీ సినిమాలు, బాహుబలి, ఇవన్నీ సినిమాలు అన్ని కలిపి మిక్స్ చేసి కొట్టినారేమో అన్న ఫీలింగ్ అయితే మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్స్ కలుగుతుంది అనుకుంటున్నా, నాకైతే అనిపించింది. కానీ ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఒకసారి చూడొచ్చు. కానీ ఇంకా ఓ రేంజ్ అనేది అయితే లేదు, కానీ ఒకసారి చూడొచ్చు. పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2లో సేతు అనే క్యారెక్టర్ ఉంటుంది. కింగ్డమ్కి మన విజయ్ గారు రాజు అయిన తర్వాత ఎలా ఉంటుంది, ఆ తెగని గురించి నెక్స్ట్ ఉంటుంది అనేది క్లైమాక్స్లో అనేది కొంచెం చూపించడం జరిగింది. కింగ్డమ్ 2 ఉంటుందని అయితే ఆడియన్స్కి హింట్ ఇవ్వడం జరిగింది. కానీ కింగ్డమ్ 2 రియల్గా ఉంటుందా లేదనేది
చూడాలి మనము. ఎందుకంటే కింగ్డమ్ టూ టైటిల్ అయితే పడదనమాట మనకి. జస్ట్ ఈ ఒక హింట్ అయితే ఉంటుంది, ఆడియన్స్కి ఒక హింట్ ఇస్తారు. కానీ చూద్దాం ఈ సినిమా రిజల్ట్ బట్టి వాళ్ళు ముందుకు పోతారా లేదనేది మనము కాలం మీద నిర్ణయించాలి. మన ప్రొడ్యూసర్ గారు నిర్ణయించాలి ఏ విధంగా జరుగుతుంది అనేది. కానీ సినిమా అయితే ఓవరాల్గా అయితే ఫ్రెండ్స్ నా రేటింగ్ 5/2.75 అని నేను అనుకుంటున్నా. సినిమా అయితే చూడొచ్చు. విజయ్ దేవరకొండ గారి కోసం, డైరెక్టర్ గారి కోసం సినిమా అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు తప్పకుండా. ఓకేనా? మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్.